ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఒక మాట చెప్పండి, అంటే వైసీపీ దీన్ని ఇప్పుడు ఎలా తీసుకుంటుంది? వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. అంబటి రాంబాబు ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది. ఆయన అగ్గి రాజుకుంది, కూటమిలో కుంపటి స్టార్ట్ అయింది అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. సో వైసీపీ ఎలా ఇక స్పందిస్తుంది? తప్పకుండా వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ కదా. వాళ్ళు చేయవలసింది ఏంటంటే మాట్లాడకుండా ఉంటే ఈ పొంగేది పొంగుతుంది, లేకపోతే కొండ ఇరిగిపోయేది. మాట్లాడకూడదు. టూ మచ్గా నన్ను అడిగితే సైలెన్స్, స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డ్. మాట్లాడుతూ వెళ్ళి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాం బంగారం. సో అందువల్ల వాళ్ళకి సలహా ఏమిటంటే క్వైట్, బీ క్వైట్, మాట్లాడొద్దు. ఇది జరిగేది, ఇది ఏం జరుగుతుంది, ఇది ప్లే అవుట్ అవ్వాలి. ప్లే అవుట్ అంటే ఇది ఎంతవరకు వెళ్తుందో వెళ్ళిపోనవ్వాలి. మీరు మధ్యలో వచ్చి చెప్పడం ఏంటి? ఇట్ హ్యాస్ టు ప్లే అవుట్. ఒక ఫైట్ డొమెస్టిక్లో జరిగి ఎవరో మధ్యవర్తి వెళ్ళి మాట్లాడి పక్కింటోడు అన్నాడు ఇది అన్నాడు కాకపోలేండి, ఏమవుతుందో చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఉండాలంటారు వైసీపీ. ఇప్పుడు వైసీపీ క్వైట్గా ఉండాలి. నన్ను అడిగితే మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే ఇది అవ్వేది అవుతుంది. ఏమవుతుంది అంటే నేను చెప్పలే. బట్ ఇట్ నాట్ అ గుడ్ డెవలప్మెంట్ ఫర్ చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్ లోపం ఉన్నదని మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది ఇలాంటి ఫేస్ రాకూడదు, పబ్లిక్లో ఫేస్ రాకూడదు. కానీ గత వైసీపీలో ఇదే వైసీపీ ఇప్పుడు మాట్లాడుతుంది కదా. టీడీపీ ఏమంటుందంటే, కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారంటే, గత ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు కదా డిప్యూటీ సీఎంలు, ఇప్పుడు లోకేష్ గారిని కూడా పెడితే వచ్చే తప్పేంటి, వైసీపీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు టార్చర్ అవ్వేది ఇద్దరు అవుతున్నారు అక్కడ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఇది ఎలా ట్యాకిల్ చేయాలి అది చూడాలి. అందువల్ల నేనంత సింపుల్గా తీసుకోవట్లేదు. అనవసరంగా వచ్చిన విషయం, డిసిప్లిన్ లేకుండా వచ్చిన విషయం. ఇది ఆనందంగా ఉంటుంది వింటానికి, ఆఖరికి ఎక్కడికి వెళ్తుంది మనకు చెప్పలే. ఇది ఒకసారి బయటకు వచ్చాక ఇది మీకు వచ్చిన విషయం. ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఉన్నది. పర్ఫ్యూమ్ బాటిల్ మీరు మూత ఇప్పాక ఇక భగవంతుడు కూడా మళ్ళీ ఆ సువాసన లోపల పెట్టేలేడు కదా సీసాలోకి. ఇది అంతే. ఇంకా ఇది బయటకు వచ్చాక భగవంతుడు కూడా ఒక సెంట్ బాటిల్ ఓపెన్ చేస్తే ఆ పర్ఫ్యూమ్ ఫ్లేవర్ బయటికి రాగానే ఇంక లోపలికి వెళ్ళదు కదా. చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా డే టు డే కోఆర్డినేట్ చేసుకుని. పెద్దవాళ్ళు చెప్పింది, స్నేహితులను దగ్గర పెట్టుకో, విరోధులను ఇంకా దగ్గర పెట్టుకో. ఎవరైతే కాబోతున్నారో చాలా కేర్ఫుల్ గా చేయవలసింది చేయలేదు, పడతారు పాటలు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాదు పాలిటిక్స్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది పొలిటికల్ అనలిస్ట్ వెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నట్టుగా ఇది కూటమిలో ఇలాంటి డిమాండ్ రావడం అనేది నిజంగా కూటమి ధర్మానికి ఇది విరుద్ధం. ఈ విషయాన్ని ఇక్కడితో చాలా వరకు కూడా తగ్గించుకుంటే మంచిది. లేదంటే ఇది ఒక అగ్గిలాగా మారి కార్చిచ్చులా మారేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. దీనిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ఎలా స్పందిస్తారో కూడా వేచి చూడాలని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.